నమస్తే. మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. ఇక్కడ విశ్వకర్మలు అందరు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. సో మాట్లాడదాం వాళ్ళతో పాటు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా నష్టపోతున్నారు ఈ మార్వాడీల వల్ల మీరు? ముందు చేతి వృత్తులు, కంసాలి పని చేసేటోళ్ళు, కందరి పని చేసేటోళ్ళు, ప్రతి ఒక్క పనిలో మార్వాడి గుజరాతీ ఉన్నారు. వాళ్ళను ఏమంటారు, దందాలు చేసుకోవద్దని మేము అనట్లేదు. మేము చేసేటువంటి వృత్తురాలకు వచ్చి వాళ్ళు పనులు చేస్తున్నారు. మేము చేసేటువంటి డోర్లు అయితే ఏముంది, లేడీస్కు చైన్లు అయితే ఏముంది, వాళ్ళు ముంగట పెట్టుకొని వాళ్ళు తయారు చేయించి మా వాళ్ళనే వాళ్ళ దగ్గర పనికి పెట్టించుకొని వానికి ఇంతో అంత ఇచ్చేసి వానికి చేపించుకొని వాడు షో చేసుకుంటుండు. మేమంతా లాస్ అవుతున్నాం. అసలు ముందుగా మా వాళ్ళు కరెక్ట్గా లేరు. నిజం చెప్పాలంటే మిషన్లు ప్రతి ఎల్బీ నగర్ నాగోల్ నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ దాకా దాదాపుగా కొన్ని టింబర్ డిపోల మిషన్లు ఉన్నాయి, పనులు చేస్తున్నారు. ముందు టింబర్ డిపోలల్లా దువ్వడ మిషన్లు తీసేయాలి. అవి తీసేస్తే మా వాళ్ళు ఎవరు అక్కడ పనిచేయరు. కరెక్ట్గా పనిచేసేవాడు గుజరాతీ లేడు, మార్వాడి లేడు. మనకు మిషన్లు లేవా మన తెలంగాణ వాళ్ళు? ఉన్నాయి కానీ వాడు అడ్వాన్స్ ఇస్తున్నాడు, 10-20 ఇస్తున్నాడు. ఈయన అవసరం వెళ్ళిపోతుంది, పోతున్నాడు. 1000 రూపాయల కూలికి 500 చేసి వస్తుండు. అట్లా జరుగుతుంది. ఎందుకంటే ముందు ఇస్తుంది కదా ఒక 10-20 అడ్వాన్స్. మీరు విశ్వకర్మల తరపున ఎప్పుడు కంప్లైంట్? మాకు ఓట్లే కావాలి కానీ వాళ్ళకు మా తిప్పల అవసరం లేదు. వాళ్ళకు మా దగ్గర ఉన్నటువంటి ఓట్లు కావాలి ప్రభుత్వానికి. కానీ మా దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయం వాళ్ళకి అవసరం లేదు. ఒక్క ప్రభుత్వం అని వచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ వచ్చిందా, టీడీపీ వచ్చిందా, ఎవరు వచ్చారు? టీఆర్ఎస్. మేము ఎంత పని చేసి పెట్టినాం. మేము చేయండి. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? శ్రీకాంతాచార్య అమరవీరుడు వెళ్ళిపోయిన గడ్డ ఎక్కడికి వచ్చింది? ఆయన అమరవీరుడు అయిండు, విశ్వబ్రాహ్మణుడు. కానీ దానికి ఎవరు లేరు, సపోర్ట్ లేదు, రాజకీయంగా సపోర్ట్ లేదు. విశ్వబ్రాహ్మణ జాతికి రాజకీయంగా సపోర్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళకు 10-20 ఇస్తే పక్క జరిగిపోతారు, మన పని ముందు చూసుకోవచ్చు. రావు నిజమే, మరి అట్లనే జరుగుతుంది. అట్లా జరుగుతుంది. భయపడేది ఎందుకన్నా? జరుగుతుంది, అట్లనే జరుగుతుంది. ముందుగా దువ్వడ మిషన్ తీసేయాలి టింబర్ డిపోలల్లా. అది తీసేస్తే మిగతా పనులన్నీ సక్రమంగా జరిగిపోతుంటాయి. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందా? మరి మాకు పరిష్కారం అయిందాక కొనసాగుతూనే ఉంటుంది. మా పిల్లల తర్వాత భవిష్యత్తులో మా పిల్లలు ఎట్లా బతకాలి? ఉద్యోగాలు లేవు. ఆంధ్ర వాళ్ళకే ఇస్తారు ఉద్యోగాలు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఉంటే బ్యాంకులలో కానీ దానికి మార్వాడీలకే ఇస్తారు. ఎవరి దగ్గర పైసా ఉంటే ఎవరి దగ్గర వాళ్ళు లంచం పెడితే వాళ్ళకే ఉద్యోగాలు. మరి మా దగ్గర లంచాలు పెట్టడానికి మా దగ్గర లేదు కదా. మేము పొట్టకుటి పట్టుకొని రోజు దినం వారం పనిచేస్తుంటాం. మాకు 1000 రూపాయలు 500 నుంచి 1000 రూపాయలు వస్తుంటాయి ఒక్కొక్కరికి. మేము అంత లంచాలు పెట్టలేం కదా. మాకు పనులు లేవు. వాస్తవానికి సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఓట్ల కమూరులకు పనులు లేవండి హైదరాబాద్ గడ్డ మీద. ఇది నిజము. దాంట్లో నేను ఫస్ట్ అనుభవిస్తున్నా. అప్పులలో కానీ ఆర్థికంగా కానీ ప్రతి దాంట్లో మేము ఉన్నాము, ఇబ్బంది పడుతున్నాం. కానీ ఎవరిని చేయాలి చాపుతలేము. మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, బిజినెస్ చేసే వాడుకుంటున్నారు, ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. మాకు తొందరలో ఈ టింబర్ డిపోలల్లో కట్టె టింబర్ డిపోలల్లో ఉన్నటువంటి దువ్వడ మిషన్లు తీసేసి దాంట్లో పని చేయకుండా పరిష్కారం చేస్తే అంతా మెసులుబాటు అవుతుంది. ఇది హలో, ఇది మేము మార్వాడి గుజరాత్లని గో బ్యాక్ అని చెప్పట్లేదు. మా కుల వృత్తులను వాళ్ళు చేయకుండా మేము అరికట్టాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. టింబర్ డిపోలలో కానీ లేకపోతే ప్లైవుడ్ షాపుల వాళ్ళు కానీ మా కుల వృత్తులు చేయకూడదు. దానికోసమని మేము ఉద్యమం చేస్తున్నాము. దయచేసి మార్వాడి సోదరులారా ఈ మా కుల వృత్తులని మాకు వదిలేయండి అనేసి నేను విన్నపించుకుంటున్నాను. మాకు ఇప్పుడు ఈ హైదరాబాద్లోనే కాకుండా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో మన విశ్వబ్రాహ్మణులు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇబ్బందులు పడేదే కాకుండా చాలా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అంతేకాకుండా కూడా ఈ ఉద్యమము ఈ మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో కూడా షాపులు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క మండలంలో కూడా వాళ్ళు షాపులు పెట్టుకుందే కాకుండా వాళ్ళే పనులు పెట్టుకొని ఏదైనా మెట్టెలకు పోయినా కూడా ఆ మెట్టెలు తీసుకోకుండానే మెట్టెలు కాకుండానే వాళ్ళు మేమే మీకు పనులు మేమే చేస్తాము వాళ్ళు సపరేట్ పక్కకు మాట్లాడుకొని మేమే పనులు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ ఓనర్లతోటి వాళ్ళే పనులు మాట్లాడుకొని వాళ్ళే చేస్తున్నారు. అట్లాంటప్పుడు మనకి వడ్ల కమ్మరోళ్ళకి కానీ మన బంగారం షాపులు ఎవరికైనా కానీ వీళ్ళు మార్వాడీలు వచ్చిన తర్వాత మనకి వడ్ల కమ్మరోళ్ళకి అనేదే పని లేకుండా అయిపోయింది. చాలా ఊర్లలో చాలా మామూలుగా ఏ కూలి పని చేసుకుందామన్నా కానీ లేకుండా అయిపోతుంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా వరకు.
అందుకని ఈ విధంగా దయచేసి ప్రభుత్వం ఎంబడే దిగివచ్చి ఖచ్చితంగా ఈ విశ్వకర్మలకు దయచేసి పరిష్కారం జరిగేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటున్నాము. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. నా పేరు నారోజు రాజు. ఈ ఏదైతే ఉందో ప్లేవుడ్ షాప్ వాళ్ళు, ఈ టింబర్ డిపో వాళ్ళు, వాళ్ళని ఇప్పుడు మేము చేసే పని వృత్తి కార్మికులు మేము ఈ కస్టమర్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని ఇన్ఫ్లేట్ చేసి మా పనులు మొత్తం వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క షాప్లో ఇదే పరిస్థితి ఉంది. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడే సిటీలో కానీ ఊర్లలో కానీ ఎక్కడైనా వాళ్ళదే మొత్తం పెత్తనం అవుతుంది. ఈ పెత్తనం అనేది అరికట్టాలి. మా పనులు కావాలి. మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా పనులు ఉండాలి. ఎవరికి పని లేకపోతే అన్యాయం జరుగుతుంది. కావాల్సిందిగా మీడియా మిత్రులకు నమస్కారం. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల చేతి వృత్తులు మొత్తం దెబ్బతినిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ పేరుతో 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు చేసే దుర్మార్గాల వల్ల, మార్వాడీల వల్ల కాదు ఇది జరిగేది. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. చెప్తున్నా అదే విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగబద్ధంగా పాలన అందించాల్సిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈ రాజ్యాంగబద్ధమైన పాలన అందించకపోవడం వల్లనే చేతి వృత్తులు దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చేతి వృత్తుల కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంగతి ప్రభుత్వాలకు తెలుసు, వాళ్లకు రిపోర్ట్లు ఉంటాయి. అయినా ప్రభుత్వాలు చేతి వృత్తులను కాపాడే ప్రయత్నాలు చేయలేదు. యాక్చువల్గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 43B ప్రకారం చేతి వృత్తుల కుటుంబాలకు చేయూతనందించాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ డబ్బుల్ని మొత్తం హరించి వేస్తూ కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు. ఈ గత 15 సంవత్సరాలుగా అదే జరుగుతూ వచ్చింది. బంగారు తెలంగాణలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 43B ప్రకారం చేతి వృత్తుల ప్రతి కుటుంబానికి ఒక పాలక మండలిని ఏర్పాటు చేసి డబ్బుల్ని కేటాయించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ డబ్బుల్ని వినియోగించుకొని వీళ్ళే సొంత కంపెనీలు పెట్టుకుంటారు, వీళ్ళే ఆర్థికంగా ఎదుగుతారు. ఆ దిశగా వీళ్ళ అడుగులు వేస్తూ వీళ్ళ పోరాటం వీళ్ళు చేస్తారు. వీళ్ళ ఉపాధి కోసం, వీళ్ళ ఉనికి కోసం, వీళ్ళ ఉపాధి ఉద్యోగాల కోసం వీళ్ళే ప్రయత్నాలు చేస్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 43Bని తొక్కిపట్టి వీళ్లకు చెందవలసిన, చేతి వృత్తులకు చెందవలసిన రూపాయలు మొత్తం, డబ్బులు మొత్తం కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారు ఈ ప్రభుత్వాలు. దీని వల్లనే చేతి వృత్తుల కుటుంబాలు ఇవాళ రోడ్డెక్కి భిక్షాటన చేసే పరిస్థితి ఏర్పడ్డది అనే విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలను ఏర్పాటు చేసి ఈ కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. ఐకియా ఫర్నిచర్స్ అని ఒకటి ఏర్పాటు చేసిర్రు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వకర్మల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుంది. మొన్న క్లస్టర్ కంపెనీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా విశ్వకర్మలు ఆగమైపోయే పరిస్థితి, వారి కుటుంబాలు దౌర్భాగ్య స్థితిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడ్డది అనే విషయాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం పెద్దలారా ఆలోచన చేయండి. మార్వాడీల వల్ల కాదు, ప్రభుత్వాల వల్ల అవుతున్నాము. ఆర్థిక మంత్రి వల్ల అవుతున్నాము. ఆర్థిక మంత్రి, SLBC చైర్మన్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడ్డది. భారతదేశ రాజ్యాంగ ప్రకారం మా వృత్తులపైన చేయడం లేదు, వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. మేము కూడా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు మేము అదే అంటున్నాం. SLBC చైర్మన్, ఆర్థిక మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 40 అన్నట్టే కదా, దానికి అర్థం అదే పోతుంది. కార్పొరేట్ సంస్థలకు ఇస్తుండ్రు. మార్వాడీసా వేరే వాళ్ళ కాదు, కార్పొరేట్ సంస్థలకు ఇస్తుండ్రు. దాన్ని కార్పొరేట్ సంస్థలకు ప్రజలు, ప్రభుత్వాలు ఇస్తున్నారు. అది చేతి వృత్తుల పైసలే, అది కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగంలో 43 ఆర్టికల్ 43B క్లియర్ గా చెప్తుంది చేతి వృత్తులకు డబ్బులు ఇవ్వాలని. దగ్గర 12 సంవత్సరాల పేరు మీద 24,000 కోట్ల రూపాయలు చేతి వృత్తులకు అందాల్సిన డబ్బులు అందలేదు. దీనివల్లనే చేతి వృత్తుల కుటుంబాలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేక ఇలాంటి మార్వాడీస్ దగ్గర కావచ్చు, ఇంకా ఇతర కార్పొరేట్ సంస్థల దగ్గర కావచ్చు, కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జరుగుతున్న దోపిడీ, ఇది జరుగుతున్న అన్యాయం, ఇది పాలకుల దగ్గరే జరుగుతుంది. దీన్ని గ్రహించాలి. దీనికి సమాధానం చెప్పాల్సింది ఆర్థిక మంత్రి, SLBC చైర్మన్. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఫస్ట్ మన వెలుగు ఛానల్కు నమస్కారం అండి. ఇది కనపడని దొంగతనం. ఎక్కడి తెలంగాణ, ఎవరి తెలంగాణ? తెలంగాణ తెచ్చింది ఎవరు? మా విశ్వకర్మలు. శ్రీకాంతాచారి, జయశంకర్ సారు, ఎంతోమంది మన విశ్వకర్మలు చనిపోతేనే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో విశ్వకర్మలకు పని చేద్దామంటే వృత్తి లేదు.
వృత్తి పోవడానికి కారణం ఎవరు? కొందరు కార్పొరేట్ సంస్థలు. ఈ కార్పొరేట్ సంస్థలు మనల్ని కాపాడుకోవాలంటే విశ్వకర్మలకు చాలా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కాబట్టి అందుకనే ఇవాళ రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంది? కాబట్టి ఇవాళ కడుపు కోత వీళ్ళకు భిక్షాటన చేస్తున్నారు. ఎందుకంటే వృత్తి మొత్తం వాళ్ళు దొంగలించారు మార్వాడీస్. కాబట్టి ఈ మార్వాడీలు మేము గోబ్యాక్ అనేది ఎందుకంటే వాళ్ళు గుజరాత్ పొమ్మట్లేము, వాళ్ళు ఇక్కడనే ఉండి మా వృత్తిని చేయొద్దు అంతే, మా వృత్తి చేయకుండా ఉండాలని. వాళ్ళు ఒక్క షాప్ వచ్చి 100 షాపులు తయారవుతుంది. దానికి ఎలా చెప్తారు? వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మా కాడ పెట్టుబడి లేదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ కాడ ఐక్యత ఉంది, మా కాడ ఐక్యత అని మాకు కావాలని వాళ్ళ ఐక్యత చెడగొట్టింది మమ్మల్ని. కాబట్టి దీనివల్ల మేము మా జాతి దెబ్బతింటుంది. కాబట్టి ఈ వాళ్ళ దాంట్లో ఎట్లుంటది అంటే ఒక వెనకబడి ఉన్న మనిషిని ముందుకు లాగి వాళ్ళని డెవలప్ చేసే అవకాశం ఉంది. డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు డెవలప్ అవుతారు, లేదంటే మటుకు వాళ్ళు వదిలిపెట్టేస్తారు. అదొకటి ఒక ఐకమత్యం ఉంది వాళ్ళ దాంట్లో. అది రైట్. క్లియర్గా ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అంటే వాళ్ళు నిలగొట్టడం కాదు, మాకు సంబంధించినటువంటి వృత్తులు కావచ్చు, ఆ వృత్తులకు మీరు ఇన్వాల్వ్ కాకుర్రి. మాకు షాపులలో మీరు ఇంకా పెద్ద ఎత్తున మీరు ఒక్క షాప్ వచ్చి 100 షాపులు తయారవుతా ఉన్నాయి. వాటిపై ఇక్కడైనా తగ్గించండి, మాకు లోకల్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. మాకు ప్రయారిటీ ఇస్తే మేము కూడా బతకగలుగుతాం, మేము దారుణంగా ఉన్నాయి మా పరిస్థితులు అని చెప్పేసి విశ్వకర్మ స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.